కొన్ని మాటలను మనం చాలా జాగ్రత్తగా మనము ఆలకిస్తాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచుదాం. ఆది కాండము 22వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆది కాండము 22వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. 22వ అధ్యాయం దయచేసి అందరు తీయండి. 22వ అధ్యాయం ఆది కాండము 17వ వాక్యాన్ని చదువుదాం. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశములో ఉన్న నక్షత్రముల వలెను సముద్రము తీరమందలి ఉన్న ఇసుక రేణువుల వలెను నీ సంతానమును చాలు నిశ్చయముగా నేను దీవిస్తాను. మీ తలలు పైకెత్తండి. ఒక విలువైన ఒక దేవుని మాటను ఈరోజు నేను మీ ముందు పెడుతున్నాను. దేవుడు అనాదిలోనే తన సేవకుడైన అబ్రహామును పిలుస్తున్న పిలుపులోనే అతని పట్ల దేవుడు చేయబోయే అద్భుతాలన్నీ ఇమిడిచి ఉంటాడు. మనకు తెలియాల్సిన సత్యం ఏంటంటే, ప్రభు ఒక విశ్వాసిగా మిమ్ములను ఏ రోజైతే సువార్త వలన మీకు దేవుని వర్తమానం అంది, ఆయన సన్నిధికి మీరు పిలువబడ్డారో ఆ రోజే మీ భవిష్యత్తు కార్యాచరణం, మీ పట్ల దేవుడు చేసే కార్యాలన్నీ ఆల్రెడీ అప్పుడే నా ప్రభు నిర్ణయం చేసేస్తాడు. అది పొందుకుంటావా పొందుకోవా అది నీ చేతిలోనే ఉంటుంది. కానీ నేను దీవించి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా సమాజంలో నన్ను ఉంచడానికి నా ప్రభు అనాదిలో మనలను పిలిచినప్పుడే ఆయన ఒక సంకల్పం, ఒక ప్రణాళిక ప్రతి వ్యక్తి మీద నిశ్చయంగా ఉంటుంది. అది అనుభవించేవారు కొద్దిమంది, ఆ సంకల్పం అర్థం కాక దేవుడిచ్చే ఒక గొప్ప దీవెనను కోల్పోయేవారు కొద్దిమంది. ఇప్పుడు దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. అబ్రహామును పిలిచాడు, అతనికి ఒక ప్రమాణాలు చేశాడు. ఒక దేవుని బిడ్డగా మనము ప్రభుతో చేసిన ప్రమాణాలు మరుస్తామేమో, కానీ 1000 సంవత్సరాలైనా నా ప్రభు ఒక మనిషికి ఒక దర్శనం, ఒక ప్రమాణం గనుక ఇస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుటకు మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మాట మార్చడు. ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. దేవుని వాక్యం దైవజనుడైన అబ్రహాముతో మాట్లాడుతుంటుంది. నా సేవకుడా అబ్రహామా, నేను నిన్ను దీవిస్తానని ప్రమాణం చేశాను కదా. నేను నిన్ను పిలిచినప్పుడే నీవు నీ భార్య పిల్లలు లేని మీ జీవితంలో ఒక సంతానాన్ని విస్తరింపజేస్తానని, మీ భవిష్యత్తు కార్యాచరణం అన్నీ నేను మీకు ఆల్రెడీ ప్రణాళికను బయలుపరిచాను కనుక ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ సంతానం, బాగా వినాలి, అబ్రహాముతో అంటున్నాడు, నీ సంతానము ఆకాశములో ఉన్న నక్షత్రముల వలె, ప్రకాశిస్తున్న నక్షత్రముల వలె ఉంటుంది. నేను వారిని ఆశీర్వదిస్తాను, వారిని విశాలపరిచి విస్తరింపజేస్తాను. దేవుడు తన భవిష్యత్తులో కనబోయే ఆయన సంతానం యొక్క భవిష్యత్తును, అబ్రహాము భవిష్యత్తు మాత్రమే కాదు, అబ్రహాము యొక్క సంతానపు భవిష్యత్తును చెప్పేస్తున్నాడు. మనము కేవలం మన భవిష్యత్తు ఏముంటుందో మనకే తెలియదు, కానీ ప్రభు ఎంత గొప్పవాడనంటే మన భవిష్యత్తు మాత్రమే కాదు, రేపు మన పిల్లల వేవేల తరాల వరకు, రేపు మన జీవితంలో ఆయన చేయబోయే కాలం అద్భుతాలు ఆయన ముందే చెప్పేస్తాడు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. అబ్రహామా, నేను నిన్ను దీవించబోతున్నాను. ఇస్మాయేలును దీవించమని అబ్రహాము దేవుని పాదాల దగ్గర అడిగినప్పుడు ప్రభు అంటాడు, నీవు కన్న ఈ ఇస్మాయేలు నేను దీవిస్తున్నాను. ఇతని వంశంలో ఇతని ద్వారా 12 మంది రాజులు బయటకు వస్తారు. ఇంకా ఇస్మాయేలుకే దిక్కు లేదు, పసిపిల్లోడు.
అతని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అబ్రహాముకే తెలియదు. కానీ దేవుడు అబ్రహాముతో అంటాడు, ఇతని ద్వారా ఇతని వంశములో 12 రాజులు వస్తారు. నేను ఎందుకు మీకు విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, దేవుడు మనల్ని మాత్రమే కాదు, మన పిల్లల పిల్లల తరాన్ని గురించి ఆలోచించే దేవుడు. హల్లెలూయా, చావాలి గట్టిగా హల్లెలూయా. రాజులు, చక్రవర్తులు వస్తారు. నీ తరము వంశము వారు భవిష్యత్తులో ఎలా ఉండబోతారు అని కాలం గతులను ఎరిగిన దేవుడు అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, నీ సంతానం ఇదిగో ఆకాశంలో ప్రకాశిస్తున్నటువంటి వైభవముతో అలంకరణతో నింపబడినటువంటి ఆ నక్షత్రముల వలె నీ సంతానం ఉండబోతుంది. ఇప్పుడు ప్రశ్న, అబ్రహాము యొక్క సంతానం ఎలా ఉంటుందో ప్రభు చెప్పేశాడు. ఎలా ఉంటుంది అని అంటే, ఒక నక్షత్రముల వలె ఉంటుంది. చెప్పాలి, ఎలా ఉంటుంది? చెప్పాలి స్వరమైతే, ఎలా ఉంటుంది? దేవుని వాక్యం అంటుంది, విశ్వాసానికి తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము ఏ దేవుణ్ణి అయితే విశ్వసించారో ఆ దేవుణ్ణి విశ్వసిస్తున్న మనమందరం విశ్వాసాన్ని బట్టి అబ్రహాముకు మనము కూడా పిల్లలమయ్యాం. మనం అబ్రహాము యొక్క రక్తములో, అబ్రహాము యొక్క వంశంలో పుట్టకపోయినా విశ్వాస సంబంధమైనటువంటి మనమందరం అబ్రహాము విశ్వాసించిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము కనుక విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్న అబ్రహామును బట్టి ఆ దేవుణ్ణి విశ్వసించిన మనమందరం అబ్రహాముకు పిల్లలమయ్యాము. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటంటే, అబ్రహాము యొక్క పిల్లలట, అబ్రహాము యొక్క సంతానమట నక్షత్రముల వలె ఉంటారట. ఇప్పుడు నేను అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నప్పుడు, ఒక దేవుని బిడ్డగా విశ్వసించిన మీరందరూ అబ్రహాము యొక్క సంతానముగా ఆత్మ సంబంధముగా పిలువబడుతున్నప్పుడు మనమందరం మహిమ కలిగిన ఆకాశ నక్షత్రముల వలె ఉండాలి అని ప్రభు వాక్యం చెప్తుంది. ఇప్పుడు నక్షత్రాలు ఎలా ఉంటాయి? నక్షత్రాల గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఆ నక్షత్రములను ఎందుకు చూపించాడు దేవుడు అబ్రహాముకి? ఆ నక్షత్రములు ఎలా ఉంటున్నాయో నీ సంతానం అలాగే ఉంటుంది. ప్రభా, అనాదిలోనే అబ్రహాము అనబడుతున్న మా తండ్రి అయిన అబ్రహాముకి వారి సంతానం నక్షత్రముల వల్ల ఉంటుంది అన్నప్పుడు నేను నిశ్చయంగా ఒక నక్షత్రముల వలె నేను బ్రతకాలి. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. నక్షత్రాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం చాలా అద్భుతకరంగా మనకు వివరణ ఇస్తుంది. ఆ నక్షత్రాన్ని చూసి చెప్పాడు దేవుడు, నీ సంతానం అలా ఉంటుందని. ఇప్పుడు ప్రశ్న, నా దేవుణ్ణి ఆరాధిస్తూ వెంబడిస్తున్న నా దేవుని జనాంగమా, మనము నిశ్చయంగా అబ్రహాము పిల్లలుగా చలామణి అవ్వగలమా? ఒకరోజు భూమి మీద నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేస్తున్న దినాల్లో మా తండ్రి అయిన అబ్రహాము అని శాస్త్రులు పరిచయులు మాట్లాడుతున్నప్పుడు ప్రభు నేరుగా వారితో అంటాడు, మీరు నిశ్చయంగా మీ తండ్రి అయిన అబ్రహాము సంతానం అయితే, మీరు నిజంగా మీ తండ్రి అయిన అబ్రహాము సంతానం అయితే మీరు ఇలా బ్రతుకరు. మీ తండ్రి ఇలా బతకలేదు. మీరు మీ తండ్రి అయిన అబ్రహాము సంతానము కాదు, కానీ మీరు సర్ప సంతానం, అపవాది కుమారులు. మీరు బాగా వినండి. శాస్త్రులు పరిసయ్యులు అనేకులు యోర్దాను నదిలో రక్షణ బాప్తిస్మం పొందడానికి వచ్చిన ఆ ప్రజల గుంపును చూసి దైవజనుడైన యోహాను అభిషేకముతో నింపబడి అంటాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి మీకెవడు బుద్ధి చెప్పాడు? ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ గారు? వారందరూ యూదా గోత్రములో, బెన్యామీను గోత్రములో, ఎఫ్రాయిము గోత్రములో 12 గోత్రాలుగా పిలువబడిన అబ్రహాం ఇస్సాకు వంశంలో నుంచి వచ్చిన ప్రజలు. వారిని పట్టుకొని నువ్వు సర్ప సంతానం అంటావేంటి? ఆలోచించు. దేవుని వాక్యం యొక్క లోతును బాగా ఆలోచించు.
మీరు మీ తండ్రి అయిన అపవాది క్రియలే చేస్తున్నారు అని ప్రభు దేవుణ్ణి వెంబడిస్తూ ధర్మశాస్త్రాన్ని చదువుతున్న వారితో అన్నాడు. వారి తండ్రి అపవాది ఎలా అయ్యాడు? వారి తండ్రి అబ్రహాము కదా. ఒక వ్యక్తి పాతాళములో నిప్పుల కొలిమిలో కాలుతున్న ఒక ధనవంతుడు కేకలు వేసి అంటాడు, నా తండ్రివైన అబ్రహామా, నేను ఇక్కడ భయానకమైన బాధతో భయంకరమైన నిప్పుల కొలిమిలో నేను అల్లాడిపోతున్నాను, నాకు చుక్క నీరు నా నాలుక మీద లేదు అబ్రహాం, నా తండ్రి అని అబ్రహాంని పిలుస్తున్నాడు. అతను కొడుకుగా భావించుకుంటున్న ఆయన, కానీ ఆ మనిషి అబ్రహాముతో లేడండి, ఒక పాతాళంలో ఉన్నాడు. నా తండ్రి అని అబ్రహామును పిలిచినంత మాత్రాన ఆ పాతాళములో కాలుతున్నవాడు అబ్రహాముకు సంతానంగా మార్చబడలేడు. హల్లెలూయా, చబామ గట్టిగా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నా మాటలు ఆలకించాలి. నా తండ్రివైన అబ్రహామా అని అన్నంత మాత్రాన అబ్రహామా నీ సంతానం మహిమ కలిగిన నక్షత్రముల వలె ఉంటుందన్నాడు. కానీ పాతాళములో కాలే ఒక భయానకమైన శాపగ్రస్తమైన సంతానంగా ఉంటుందని ప్రభు చెప్పలేదు. ఇతను పిలుస్తున్నాడు తండ్రి అని పిలుస్తున్నాడు, కానీ తండ్రి యొక్క వారసత్వానికి ఈ ధనవంతుడిగా పాతాళములో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎలాంటి క్వాలిఫై పర్సన్గా బ్రతకలేదు. హల్లెలూయా. ఈరోజు ప్రభు బిడ్డగా చలామణి అవుతున్నారు. మీరు ఒక దేవుని సేవకుడిగా భూమి మీద నేను చలామణి అవుతున్నాను, కానీ నా తండ్రి అని పిలుస్తున్నటువంటి ఆ పిలుపుకి తగిన క్వాలిటీ, తగిన అనుభవం నీ నా జీవితంలో లేకపోతే మన జీవితానికి అర్థం ఉండదు. బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినటువంటి వారితో సర్ప సంతానమా అని పిలిచినట్టే, మేము అబ్రహాము కుమారులము, నువ్వేం మాట్లాడుతున్నావు, మా తండ్రి అని అబ్రహాం ఇలా చేశాడు అని శాస్త్రులు పరిసయ్యులు దేవాది దేవుని కుమారుడైన యేసు ప్రభుల వారితో పలికిన మీరు మీ తండ్రి అయిన అబ్రహాము కుమారులు కాదు అని నేరుగా చెప్పినట్టుగా, అగాధ పాతాళంలో ఆ మనిషి ఉన్నాడు, నిత్య జీవంలో పరదైసులో అబ్రహాం ఉన్నాడు, పాతాళంలో ఉన్నవాడు నా తండ్రి అని పిలుస్తున్నాడు. తండ్రి ఒక చోట ఉన్నాడు, కుమారుడు ఒక చోట ఉన్నాడు. ఈరోజు ప్రశ్న, నా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది, అబ్రహామా నీ సంతానం ఆకాశ నక్షత్రముల వలె ఉంటుంది. ఇంకా ఒక్కని కుమారుడు కూడా కనకముందే ప్రమాణం ఉంది. ఈరోజు కోట్లాది ఆత్మలు అబ్రహాము ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. ఈరోజు నా దేవుని సంఘబిడ్డలారా, ఈ ఉపవాస దినాలలో నా దేవుని వాక్యం మీకు నాతో హెచ్చరించి మాట్లాడుతుంది. నేను నా తండ్రి అయిన అబ్రహాము ఆరాధిస్తున్న దేవుణ్ణి నేను వెంబడిస్తున్నాను కదా, నా తండ్రి అయిన అబ్రహాముకు నా ప్రభు ప్రమాణం ఇచ్చినట్టుగా నేను ఒక ఆకాశ నక్షత్రముల వలె నేను బ్రతకగలుగుతున్నానా? హల్లెలూయా. చబల చేతులు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చదమా హుషారుగా హల్లెలూయా. నక్షత్రములు చేసే అనుభవాలు మీకు చెప్తాను. పరిశుద్ధ గ్రంథములో నక్షత్రాల గురించి రాయబడిన అద్భుతమైన ప్రణాళికలను నేను మీకు చూపిస్తాను. ఇంకా విషయం చెప్పమంటారా? దేవుని వాక్యములో పడిపోయిన లూసిఫర్ను కూడా తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని రాయబడింది. దాన్ని కూడా నక్షత్రంతోనే పోల్చబడింది. కానీ ఆ నక్షత్రం యాకోబులో నక్షత్రము ఉదయిస్తుంది, ఇశ్రాయేలీలో రాజదండము బయటకు వస్తుంది అని బిలాము ప్రవచించిన యేసు లాంటి వాడు కాదు. నక్షత్రములు రెండు రకాలు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క. నువ్వెందుకు ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి పడిపోయావు అని పడిపోయిన దేవదూత గురించి పరిశుద్ధ గ్రంథం నక్షత్రంతో పోల్చబడింది. ఈరోజు అదే యూదా పుస్తకం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యూదా పుస్తకంలో రాయబడ్డ ఒక మాట మీరు చూస్తాం ఒకసారి. అదే 11వ వాక్యం చదువుదాం. 10వ వాక్యం చదువుతురండి. వీరైతే తాము గ్రహించని విషయములను గూర్చి, ఇదిగో వారికి అర్థం కాని విషయాలను గురించి దూషించువారై, జ్ఞానము లేక వివేక శూన్యులై, మృగముల వలె
వాటి వలన తమను తామే నాశనము చేసుకొనుచు, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గములో నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన త్రప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసిరి, వీరు నిర్భయముగా ఇదిగో వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్ళగించబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రపు యొక్క ప్రచండమైన అలలుగాను. ఇదిగో 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 ఈ మాట, మార్గమును తప్పి తిరిగే. అలా ఉన్నారంటే ఈ చుక్కలు, ఎసుడు చుక్కలు. ఇది ఈ మాట ఒకసారి చదువు ఇంగ్లీష్లో. ఏం స్టార్స్ వీళ్ళందరూ చెప్పండి ఒకసారి, ఏం చుక్కలు ఇవి? నక్షత్రమే. ఎవరు నక్షత్రాలు? అబ్రహాము సంతానం, దేవుడు ఆశీర్వదించిన సంతానం, దేవుని బిడ్డలు. బాగా వినాలి. నక్షత్రము ఎవరు అని అంటే దేవుని బిడ్డలు. అబ్రహాము అని సంతానం నక్షత్రముల వల్ల ఉంటుంది అన్నాడే, ఆ సంతానమే మీరు నేను, సకల జగత్తులో యేసు క్రీస్తుని వెంబడిస్తున్న ప్రజలు. అయితే నక్షత్రములలో కొన్ని నక్షత్రాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఏంటో తెలుసా? ఇవి మార్గములో తిరగవు, మార్గాన్ని తప్పి తిరుగుతాయి. ఇక రాస్తున్నాడు, వీరు మార్గము తప్పి తిరుగు నక్షత్రముల వలె, చుక్కల వలె ఉన్నారు. హల్లెలూయా, చావాలి గట్టిగా హల్లెలూయా. ఇదిగో నా ప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎవరైనా నన్ను వెంబడించాలా? నేను నిర్దేశించిన మార్గంలో నడవాలి. ఎవడైనాను మహిమ కలిగిన దైవికమైన అనుభవాల్లో ఎదగాల, నేను చూపించిన త్రోవలో నడవాలి. ఆ పగలు మేఘముగా, రాత్రి అగ్నిగా, ఇశ్రాయేలుకు ముందు నడిచిన రీతిగా అదృశ్య దేవుడైనటువంటి మన దేవుడు మనకు మార్గమును చూపిస్తూ ఆ మార్గములో నడిచే బిడ్డలుగా బ్రతకమని దేవుని వాక్యం అంటుంది. అబ్రహామా, నీ సంతానము నక్షత్రములే, అయితే నీ సంతానము యేసు రక్తములో కడగబడిన దేవుని బిడ్డలైనటువంటి వారిలో అనేక మంది మార్గము అనబడుతున్న యేసు క్రీస్తు నియమించిన దైవ నియమములను, దైవ క్రమములను తప్పి వారికి తోచినట్టుగా, వారికి నచ్చినట్టుగా తిరిగే జనం. వాళ్ళ గురించి అంటుంది, మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము. అయ్యా అబ్రహామా, నేను నీకు సంతానం ఇస్తుంది, నీ సంతానములో నక్షత్రములుగా ఉండాలి అని కోరుకుంటున్నది మార్గము తప్పే తిరిగే నక్షత్రాలుగా కాదు, మహిమలో ప్రకాశించే ఒక నక్షత్రముల వలె దేవుడు తన బిడ్డలను బ్రతకాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, చదమగటిగా హల్లెలూయా. దేవుడు నియమించిన మార్గం, దేవుడు ఏర్పాటు చేసిన క్రమం, దేవుని వాక్యము నేర్పిన పద్ధతులను దాటి నీకు తోచినట్టుగా, నీకు నచ్చినట్టుగా, నీవు నాకు నచ్చినట్టుగా నేను మనము బ్రతికితే, తండ్రివైన అబ్రహామా అని పాతాళంలో కేకలేశాడే, వాడు తండ్రికి కుమారుడే, కానీ ప్రకాశించే నక్షత్రం కాదు ఇది. ఇష్టం ఉన్నట్టుగా తిరిగే నక్షత్రం, మార్గాన్ని తప్పి తిరిగే నక్షత్రం. మార్గములో ప్రయాణం చేయాలి. హల్లెలూయా.
దైవ నియమములలో పనిచేయాలి. సేవ అయినా, పరిచర్య అయినా, విశ్వాస జీవితమైనా ఆ మార్గము లేకుండా వెళ్ళేది కాదు. నా మాటలు బాగా వినండి. అరణ్యంలో మన పితరులు నడిచినట్టుగా పరిశుద్ధ గ్రంథం చెప్తాది. అరణ్యములో బైబిల్ అంటుంది, అరణ్యములో మీకు త్రోవ కలుగజేయువాడను నేనే అని లేఖనం బోధిస్తుంది. అరణ్యం అని అంటే ఒక ఇసుక ఎడారి. అక్కడ త్రోవ మనకు ఎలా గుర్తుపడతామండి? ఎవడు గైడ్లైన్స్ ఇస్తాడండి? ఏమన్నా అడవిలో ఉన్నట్టుగా త్రోవ ఉంటుందా? పట్టణాల్లో వేసినట్టుగా త్రోవలు ఉంటాయా? మరి అరణ్యంలో ఎలా ఉంటుంది అని అంటే, నీ దేవుడు నడిచిపోతున్నాడే, నీ దేవుని వెనక మందసం మోసుకుంటూ వెళ్ళిపోతున్న ప్రధాన యాజకులు, సేవా సమూహం వెళ్తుందే, వాళ్ళను చూసుకుంటూ నీవు మార్గాల్లో ప్రయాణం చేయాలి. హల్లెలూయా, చదవండి హల్లెలూయా. దేవుని వెంబడించడం అనేది ఇష్టం ఉన్నట్టుగా, నచ్చినట్టుగా, తోచినట్టుగా చేసేది కాదు. నీకు రైట్ అనిపించిందంతా రైట్ అనడానికి కుదరదు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, కానీ అది తుదకు మరణానికే త్రోవ తీస్తుంది అని బైబిల్ చెప్తుంది. నీ మార్గం నీకు రైట్ అనిపిస్తుండొచ్చు. నేను చేసే సేవ నాకు రైట్ అనిపిస్తే లాభం లేదు. నేను వెళ్ళే త్రోవ నా ముందు అదృశ్య దేవుడైన నా ప్రభు నడుస్తున్న త్రోవై ఉండాలి. హల్లెలూయా, చవాలు షేర్ హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, దేవుని వాక్యము ద్వారా ఈరోజు నాతో మీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. మనమందరం మహిమ కలిగిన ఆకాశములో అబ్రహామా, ఇదిగో చూడు చూడు చూడు, రాలిపోతుందే ఆ చుక్క, ఇదిగో పడిపోతుందే ఆ చుక్క, నీ సంతానం అలాగ ఉంటుంది అని చెప్పలేదు. రాలిపోతున్న చుక్కను, పడిపోతున్న చుక్కలను చూపించలేదు దేవుడు. అబ్రహాముకు ఆకాశంలో మధ్యరాత్రి వేళ యెహోవా వాక్యం అతని దగ్గరికి వచ్చి బయటకి తీసుకెళ్ళి ఆకాశంలో ప్రకాశిస్తున్న ఆ నక్షత్రములను చూపి అంటాడు, చూడు నీ సంతానం ప్రకాశిస్తుందే, ఆ నక్షత్రముల వలె మారుతుంది, నేను అలా చేయబోతున్నాను. దేవుడు చూపించిన నక్షత్రాలు మనము కాదా? దేవుడు చూపించిన నక్షత్రాలు ఈరోజు యేసును వెంబడిస్తున్న ప్రజలు కాదా? మరి ఆ ప్రజలలో చాలామంది మార్గాన్ని తప్పి తిరిగిన చుక్కలుగా ఎందుకు వెళ్ళిపోయారా? ఆలోచించు. నక్షత్రం అబ్రహాము సంతానం. ఆ అబ్రహాము సంతానమే మీరు నేను. మనం ఎలా బ్రతకాలో ఒక గైడ్లైన్స్ ఇచ్చాడు దేవుడు. నక్షత్రం ఉన్నట్టుగా మనం బతకాలి. హల్లెలూయా, చవలి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ వాక్యం ఆ అబ్రహాము సంతానం నక్షత్రములు ఏం చేశాయో మీకు ఒక 4-5 అనుభవాలు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథాల్లో. ఇప్పుడు చదివిన అదే మాటను మళ్ళీ కొంచెం కిందకు చదువుకుంటూ వస్తాం. ఆది కాండం 22వ అధ్యాయం మొదటి అనుభవాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఆది కాండము 22వ అధ్యాయం 17వ వాక్యం నుంచి మళ్ళీ చదువుతున్నాను దయచేసి. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించి ఎలా దీవిస్తాను తెలుసా? ఆకాశములో ఉన్న నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తారింపజేస్తాను. ఆ నక్షత్రములుగా ఉన్న ఆ సంతానము నీ సంతతి వారు శత్రువు యొక్క గవిని యాక్టిఫై చేసేసుకుంటారు. హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా. నీ సంతానం ఇంకా అబ్రహాముకు పిల్లలు కాలే. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఒక్కడై ఉన్న ఆ ఇస్సాకును మాత్రం బలి అర్పించాడు. ఇంకా నక్షత్రముల వల్లే సంతానం భవిష్యత్తు జరిగేది. ఇప్పుడు దేవుని వాక్యం అంటున్నాడు, నీ సంతానము నక్షత్రముల వలె ఉంటుంది. వారు ఏం చేస్తారో తెలుసా? శత్రువుకి వీరు అప్పగించుకోరు, శత్రువుని వీళ్ళు చేతిలో పెట్టుకుంటారు. హల్లెలూయా. అలా ఉంటారు వీళ్ళు. బైబిల్ చెప్తుంది. ఆ మాట ఒకసారి ఇంగ్లీష్లో చదువు ఒకసారి. హల్లెలూయా. నీ సంతానము శత్రువు గవినులను స్వాధీనపరుచుకుంటారు. శత్రువు యొక్క గవిని, శత్రువు యొక్క ఇలాకా,
శత్రువు యొక్క వెపన్స్, శత్రువు యొక్క ఆయుధాలకు నీ సైన్యం, నీ సంతానం, ఆ దేవుని బిడ్డలారా, శత్రువుకి ఓడిపోయి తలవంచరు, కానీ శత్రువుని వారి చేతుల్లో ఇముడ్చుకునేటట్టుగా నేను చేస్తాను. హల్లెలూయా. అదే కొత్త నిబంధనతో రాస్తాడు, నేను బండ మీద ఒక సంఘాన్ని కడతాను, ఆ సంఘపు ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలువై. ఇప్పుడు ప్రశ్న, నీవు నేను నిజ దేవుని యొక్క అబ్రహాముకు ప్రమాణం ఇచ్చిన నక్షత్రముల వంటి సంతానం అయితే శత్రువు మన కాళ్ళ కింద ఉంటున్నాడా? మనము శత్రువు చేతిలో చిక్కిపోయామా? ప్రశ్న. నక్షత్రములు సంతానం ఎలా ఉంటుందంటే, నెంబర్ 1 చెప్తున్నాను, నీ సంతానము శత్రువు యొక్క గవిని వారే ఏం చేస్తారట? స్వాధీనపరుచుకుంటారు. అంటే నీ ప్రజలు, నీ సంతానపు యొక్క గుప్పిట్లో శత్రువు ఉంటాడు. శత్రువు గుప్పిట్లో నీ ప్రజలు ఉండరా? అంటే శత్రువు నీ ప్రజల పాదాల కింద ఉంటారు. ఈరోజు దేవుణ్ణి నమ్మిన చాలా ప్రజలు, దేవుని నమ్మిన విశ్వాస జనాంగం, యేసును రక్షకుడిగా అనుభవించిన వారు త్రాగుడికి, వ్యసనాలకి, మత్తుకి, లోక సంబంధమైన వాటికి అడాప్ట్ అయిపోయారు, చిక్కిపోయారు. శత్రువు వాళ్ళను వాడి చేతిలో పెట్టుకుంది. మరి వీరెవరు? అబ్రహాముకు దేవుడు ప్రమాణం చేసిన నక్షత్రములతో పోల్చబడ్డ సంతానం అయితే ఏంటి రివర్స్ అయింది? పరిస్థితి రివర్స్గా మారిందేంటి అంటే, వీరెక్కడో మార్గము తప్పి తిరుగుతున్నారు, వీరెక్కడో మార్గము తప్పిన నక్షత్రముల వల్ల బతుకుతున్నారు. సంగమా, నీ శత్రువైన అపవాదిని నీ పాదాల కింద ఉంచుకో. నీ శత్రువు వేస్తున్న ఉచ్చులు నీ పాదాల కింద తొక్కు. నీ శత్రువును నీ కాంపౌండ్ అవతల పెట్టు. నీ ఆధీనతలో వాడుండాలి, వాడు నీ మాట వినాలి తప్ప నీవు వాడి మాటకి తల వంచకూడదు. అర్థమవుతుందండి? నా దేవుని వాక్యం చెప్తుంది, అబ్రహామా, నీ సంతానం నక్షత్రముల వల్ల ఉంటుంది. ఆ నక్షత్రములు కలిగిన ఆ ప్రజలు ఎలాంటి కమాండింగ్ చేస్తారు, ఎలాంటి అథారిటీతో బ్రతుకుతారో తెలుసా? శత్రువే వాడి కనసైగలో కూర్చోమంటే కూర్చోవాలి, అంతే. శత్రువు చేతిలో వీళ్ళు చిక్కిపోరు. ఈరోజు ఎంతోమంది దేవుని బిడ్డలు పాపపు చేతిలో చిక్కిపోయారు. శాపం వాళ్ళని ఏలుబడి చేస్తుంది. ఒకడు దేని చేత జయించబడతాడో దానికి వాడు దాసుడు. నిన్నేం జయిస్తుంది? నన్ను ఏది జయిస్తుందో వాడు బాసయ్యాడు, మనం వాడికి దాసులమయ్యాం. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, మనము వాడి చేతుల్లో ఉండడం ప్రభు మన ప్రణాళిక అలా పెట్టలేదండి. మనల్ని శత్రువు చేతిలో కాదు, శత్రువే మన పాదాల కింద ఉంచడానికి ప్రభు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. చబాలుషారు హల్లెలూయా. చదమౌషారు హల్లెలూయా. ఈరోజు ఏ శాపం, ఏ పాపం, ఏ చీకటి సంబంధమైన పద్ధతులు నిన్ను నన్ను ఏలుబడి చేస్తున్నాయో, మనల్ని ఎవడు ఏలుతున్నాడు, మనము ఎవరిని ఏలుతున్నాం? ఇదిగో నిజంగా అబ్రహాము సంతానం అని పిలువబడుతున్న నక్షత్రములతో పోల్చబడినదైతే ఎందుకు మనము ఇంకొకరి దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? సాతాను అనబడుతున్న, అపవాది అనబడుతున్న వాడు ఈరోజు అనేకమైన ప్రజలను వాడి చేతిలో పెట్టుకున్నాడు. ఒకరోజు యేసు ప్రభుల వారిని ఆ కొండ మీద శిఖరానికి తీసుకెళ్ళి అంటాడు, ఇదిగో చూడు, దేవుని కుమారుడా, ఈ సర్వలోకం నా ఆధీనతలో ఉంది. నేను ఒకనికి ఇవ్వాలనుకుంటే ఇస్తాను, నేను వద్దనుకుంటే ఇవ్వను. నీవు కూడా నా కాళ్ళ దగ్గర గనక మోకరించగలిగితే, నాకు నమస్కరించగలిగితే ఈ లోకం నేను నీకు ఇచ్చేస్తాను పో అని అన్నాడు. ఆ ప్రభువు లోకమును ఒకవేళ నేను అంటున్నాను, వాడి కాళ్ళకు తల వంచి ఈ లోకం రక్షించడానికే కదా ప్రభు వచ్చాడు, ఈ లోకం విమోచించడానికే కదా ప్రభు వచ్చాడు. ఒక్క నిమిషం తల వంచి వాడి కబంధ హస్తాలలో ఉన్నటువంటి లోకాన్ని తీసుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు. తన ప్రాణాన్ని బలియాగము చేసైనా, భయానకమైన హింస పొందైనా, తన రక్తాన్ని ధారపోసి లోకాన్ని తనకు తీసుకున్నాడు. హల్లెలూయా. దైవ ప్రణాళికలో నా ప్రభు ఈ లోకాన్ని గెలిచాడు. సర్వలోక పాపమును తను బలి అర్పణ చేసి లోకాన్ని గెలుచుకున్నాడు తప్ప తల వంచి దిగజారి పొందుకోలేదు. హల్లెలూయా.
నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది అధికారంగా బ్రతుకు, ఆత్మ బలముతో బ్రతుకు, దేనికి తల వంచకు. నిన్ను అనాదిలోనే ఒక నక్షత్రముగా చూడాలనుకుంటున్నాను నా ప్రభు. మార్గము తప్పి బ్రతకకు. నిన్ను ఏదో ఏలుబడి చేసేటట్టుగా నీవు ఎవడి కిందనో బలహీనమై బతకకుండా నా ప్రభు లేఖనం అంటుంది, నీ సంతానము శత్రువు యొక్క గవిని స్వాధీనము చేసుకుంటారు. హల్లెలూయా. చదవాలి గట్టిగా హల్లెలూయా. రెండవదిగా నక్షత్రములు కలిగిన అబ్రహాము సంతానం గురించి ఇస్తున్న రెండవ వాగ్దానం. అదే దేవుని బిడ్డలారా చదువుతారా? న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం. న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం దయచేసి. పరిశుద్ధ గ్రంథం అందరు తెరవండి, అందరు తెరవాలి. మీరు చదువుతున్నప్పుడు మీరు లేఖనాన్ని చూడాలి. న్యాయాధిపతుల పుస్తకం 5వ అధ్యాయం 20వ వాక్యం. నక్షత్రములు ఆకాశములో నుండి జరిగాయి. న్యాయాధిపతులు నక్షత్రాలు ఆకాశములో నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో ఉండి సిసెరాతో యుద్ధము చేసెను. చాలు చాలు చాలు, మీ తలల పైకి ఎత్తండి. ఈ మాట న్యాయాధిపతిగా ఉన్న దినాల్లో దెబోరా మాట్లాడుతున్న మాట. దెబోరా ఎవరు అని అంటే, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు నియమించిన ఒక దైవ సేవకురాలు. న్యాయాధిపతి అంటే అర్థం ఏంటంటే దైవ సేవకుడు. హల్లెలూయా. చెబుదామా గట్టిగా హల్లెలూయా. చబాలుషరి హల్లెలూయా. శామ్యూయేలు కాలంలో న్యాయాధిపతిగా శామ్యూయేలు ఉండేవాడు. మోషే కాలంలో మోషే ప్రజలకు న్యాయం తీరుస్తూ న్యాయాధిపతిగా ఉండేవాడు. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, దెబోరా, బారాకు, వీరిద్దరూ దేవుని సేవలో ఇశ్రాయేలు అనబడుతున్న తన ప్రజలను కాపాడే పనిలో ఉన్నారు. వాళ్ళకు శత్రువైన సిసెరా, శత్రువు పేరు ఏం పేరు? సిసెరా అనబడుతున్న శత్రువు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు దేవుని సేవకురాలైన దెబోరా, సేవకుడైన బారాకు యుద్ధములో గెలిచి ఇప్పుడు ఒక పాట పాడుతున్నారు. ఆమె ఏమంటుందనంటే, నాతో కలిసి ఒక న్యాయాధిపతిగా, సేవకుడిగా, సేవకురాలిగా నన్ను ప్రతిష్ఠించిన నాతో కలిసి శత్రువుతో నక్షత్రములు యుద్ధము చేశాయి. మీరు ఆలోచించండి, నక్షత్రాలు ఎట్లా యుద్ధం చేస్తాయండి? ఈమెం మాట్లాడుతుంది? ఆ మాట చదువు మళ్ళీ ఒకసారి. ఆకాశము నుండి నక్షత్రములో, ఆకాశములో నుండి ఎవరు నక్షత్రం? దేవుని ప్రజలు, అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం అని పిలువబడుతున్న నక్షత్రం ఒకటి శత్రువును తన గుప్పెట్లో పెట్టుకునే అధికారం కలిగిన వారుగా ఉంటారు. 2 దేవుని చేత నియమించబడి, దేవుని చేత ప్రతిష్ఠించబడిన తన సేవకులతో కలిసి శత్రువుతో, సమస్యతో, లోకముతో ఈ ఆత్మ సంబంధమైన ఈ యాత్రలో పోరాడము చేయగలిగి, యుద్ధము చేయగలిగి, ప్రయాస పడగలిగే జనం వాళ్ళు. జనం. హల్లెలూయా. చదవమ గట్టిగా హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలవగానే ఎవడు పరలోక రాజ్యానికి పోడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అని పేరు పెట్టగానే ఎవరు అబ్రహాం, ఇస్సాకులు అయిపోరు. హల్లెలూయా. చెప్పాను కదా, రోజు ఒక గ్రామానికి నేను కూడికకు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అయ్యగారు అన్నారు, బ్రదర్ విశ్వాసులకు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఒక బ్రదర్లో నుంచి ఒక దురాత్మ బయటకు వచ్చింది. ప్రార్థన చేస్తుంటే
ఆ దురాత్మ అంటది, అయ్యగారు నేనంటే ఎవరు? నా పేరు జాన్ అదట. నా పేరు జాన్ను మనం పరిశుద్ధుడిగా పరలోకాన్ని చూసి వచ్చిన వాళ్ళని చూస్తాం, కానీ ఈ కొత్త జాన్ ఎవడీడు అని అంటే పేరు జానే, కానీ నక్షత్రమే, కానీ ఇది రాలిపోయిన నక్షత్రం, ఇది మార్గంలో నుంచి తప్పిపోయిన నక్షత్రం. చాలామంది ఉన్నారు అట్లా, చాలామంది ఉన్నారు. అందుకే అబ్రహాము సంతానం ఏంటో, ఎవరో, ఎలా ఉంటారో ఈరోజు దేవుడు నాతో మీతో మాట్లాడుతూ గుర్తు చేస్తున్నాడు. ప్రభా, అనాదిలో నీ ప్రణాళికలో నేను ఉన్నాను కదా, ఆ ప్రణాళిక బద్ధముగా నన్ను బ్రతకాలి. నా పట్ల నువ్వేమనుకున్నావో అలాగూ నేను బతకాలి. నక్షత్రంగా పోల్చావు. నక్షత్రములు ఎవరు అని అంటే శత్రువును ఆధీనతలో పెట్టుకునేవారు. 2, నక్షత్రములు తను నియమించిన ప్రతిష్ఠించిన సేవకులతో కలిసి ప్రయాసపడేవారు. హల్లెలూయా, చదమగడి హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవుని బిడ్డగా, ఒక బ్రదర్గా, ఒక సిస్టర్గా, ఒక యవనస్తురాలిగా, ఒక యవనస్తుడిగా నువ్వు నిజంగా నీ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానముతో పోల్చబడితే నీకు నీ కొరకు నియమించిన దైవ సేవకులతో కలిసి ఆత్మ సంబంధమైన దేవుని రాజ్య నిర్మాణములో నీవు ప్రయాసపడి యుద్ధము చేసేవాడివేనా కాదా? నీవే గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం అంటుంది, దెబోరా అంటది, మేం మాత్రమే కాదయ్యా యుద్ధం చేసేది, మాతో కలిసి ఆకాశములో ఉన్న నక్షత్రములు యుద్ధం చేశాయి. ఈ బలమైన ఈ పరిచర్యలో సేవ విస్తరణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సంఘక్షేమం అభివృద్ధి పొందడం కోసం నక్షత్రములుగా ఉన్న నా దేవుని బిడలారా, నువ్వు ఒక అబ్రహాము సంతానముగా ప్రణాళికలో ఉన్నావని ఎరిగి నక్షత్రముల వలె బతుకు. నీవు నీ కొరకు నీకు నాయకులుగా నియమించబడిన వారితో నీవు ప్రయాసపడడం నేర్చుకోవాలి. హల్లెలూయా, ప్రయాసపడాలి. శత్రువును కూలగోలి నా పట్టణంలో, మన ప్రాంతాల్లో, మన కాలనీలో, మన గ్రామాల్లో మహోన్నతమైన దేవుని రాజ్య నిర్మాణం కొరకు నీవు యుద్ధము చేసే అబ్రహాముకు ప్రమాణం ఇచ్చిన నక్షత్రముల వంటి సంతానముగా మారాలి. హల్లెలూయా. యుద్ధం చేస్తారండి వాళ్ళు, పోరాడతారు. కొంతమందికి అనుభవాలు ఉండవు, కొంతమందికి అనుభవాలు ఉండవు. సేవ కొరకు ప్రయాసపడే ఆశ ఉండదు, 4 ఆత్మలు సంపాదించే ఆశ ఉండదు, నశించిపోతున్న ప్రజల గురించిన భారం ఉండదు, తన చుట్టూ కాలనీ, తన కుటుంబం, తన బంధువులు పతనమైపోతున్న పట్టింపు ఉండదు. వీరు ఎవరు అని అంటే నక్షత్రాలే, కానీ మార్గములో తిరిగే నక్షత్రాలు కావు, ఒక కక్షలో తిరిగే నక్షత్రాలు కావు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఆయన సృష్టించిన ప్రతి నక్షత్రానికి ఆయన పేరు పెట్టాడటండి. నీ పట్ల, నా పట్ల ఒక ప్రణాళిక ఉంది ఆయనకి. నువ్వు దేవుని రాజ్య నిర్మాణం కోసం నీ ప్రయాసం ఎంత, నీ పనెంత? యుద్ధము చేయగలిగే పౌరుషము కలిగి నీతో సేవకులతో కలిసి దైవికమైన రాజ్య నిర్మాణం కొరకు నీ పనెంత, నీ ప్రయాసం ఎంత? నీ గుండెలో నీ మనస్సాక్షి నీకు చెప్తాది. దేవుని వాక్యం అయితే చెప్తుంది, అబ్రహాము సంతానం నక్షత్రముల వలె ఉంటుంది అని. నక్షత్రాల వలె ఉంటుంది. ఏ నక్షత్రం? ఆలోచించు. 3వదిగా అదే ఆది కాండం 26వ అధ్యాయం 4వ వాక్యం. ఆది కాండం 26వ అధ్యాయం, దయచేసి తెరవండి, 4వ వాక్యం చదువుదాం. కొంచెం పైనుంచి చదువు. ఈ దేశమందు ఇస్సాకు, ఈ దేశం, ఈ గెరారు దేశంలో నువ్వు పరదేశిగా ఉండు, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, ఇదిగో నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును
నెరవేర్చి ఇదిగో మళ్ళీ అంటాడు, ఆకాశములో ఉన్న నక్షత్రముల వలె నీ సంతానమును ఆకాశములో ఉన్న నక్షత్రముల వలె విస్తరింపచేయుదును. ఈ దేశములో, ఈ భూమి మీద ఉన్న సకల జగత్తు నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడుతాయి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చవాలు స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చవాలు చేతులెత్తి హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా వెళ్ళాడు ఇస్సాకు. గెరారు ప్రాంతానికి బతకడానికి పోయాడు. కరువు కాలములో తను మాత్రం ఇంత ఆహారం దొరికితే చాలు అన్న ఆశతో వెళ్ళాడు. అబ్రహాం, ఇస్సాకు దేవుడైనటువంటి నా ప్రభు తన తండ్రి కాలం ముగిసిన తర్వాత ఇస్సాకుతో మాట్లాడతాడు, ఇస్సాకు భయపడకో, నేను నీ తండ్రికి ఒక ప్రమాణం చేశాను, నీ తండ్రితో నేను వాగ్దానం చేశాను. ఏమని చేశాను తెలుసా? ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం ఆశీర్వదించబడుతుంది. వాళ్ళు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, వారి ద్వారా భూమి మీద ఉన్న సకల జనములు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఒకటి, నక్షత్రముతో పోల్చబడ్డ సంతానం శత్రువును, సాతానును వాళ్ళ పాదాల కింద పెట్టుకునే అధికారంతో బతుకుతారు. దేనికి లొంగరు. 200-300 ఇస్తామంటే బాప్తీసాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, తెలుసా మీకు? ఉంటారు. 500 అయితే బాప్తీసాలు తీసుకుంటారు. ఎవరు నాయగారు అప్పు సప్పులు తీరుతానంటే అటే పోతారు, వెళ్ళిపోతారు. పైసలు ఇస్తాడు కావాలి అంతే. ఈ అయ్యగారేమో ఊరికే పైసలు అడుగుతాడు, మా అయ్యగారేమో ఊరికి అడుగుతాడు. ఆడైతే ఆయనే రిటర్న్. నేను ఒక మందిరానికి వెళ్ళాను వాక్యం చెప్పడానికి. ఆ అయ్యగారికి తప్పుగా భావించొద్దు కానీ అసలు సేవ నియమాలే తెలియవు. వ్యవసాయం చేసుకుంటూ సేవ చేస్తాడు. అసలు అతను నాతో మాట్లాడుతున్నప్పుడు అతనికి అసలు ఏం తెలియదు అని మాటలు చూసి అర్థమైపోయింది. 500 మంది ఉన్నారు సంఘంలో. ఎంత నాకు అనిపించింది, ఇంత మొత్తుకుంటున్నారు, 100 మంది లేరు, ఈ మనిషి దగ్గర 500 మంది ఎట్లయినా అని చెప్పి 2 రోజులు మీటింగ్లో ఉన్నాను. నన్ను దింపడానికి తీసుకెళ్ళడానికి ఒక డ్రైవర్ని పెట్టారు. ఆ తమ్ముడు అంటున్నాడు, అన్నా మా అయ్యగారు చాలా మంచివాడు అన్న. అవునా, సంతోషం తమ్ముడు, సేవకులను బాగా గౌరవించాలి, ప్రేమించాలి అని చెప్తుంటాడు. అన్నా మొన్న మా బిడ్డ పెళ్ళైంది, అయ్యగారు ₹1,00,000 ఇచ్చాడన్నా. నాకు ఇప్పుడు వాక్యం ఇట్లా అర్థమైపోయింది. ఏంటంటే ఓహో మంచోడు అని ఎందుకన్నారంటే డబ్బులు ఇస్తున్నాడు. ₹1,00,000 ఇచ్చాడన్నా. మా విశ్వాసులకు ఎవరికైనా ఇబ్బంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటే వెంటనే వస్తాడు, బిల్లు ఆయనే కడతాడు. బిల్లు కట్టేవాడు, కట్నం ₹1,00,000 పెట్టేవాడు ఉంటే ఇక బాధ ఏంటి? చర్చి కడుతున్న 1,00,000 ఇవ్వండి, సిస్టమ్ కొనాలి 10,000 ఇవ్వండి అనేవాడితో బాధ. అర్థం, మనకే రిటర్న్ ఇచ్చేవాడు ఉంటే సూపర్ కదా. అప్పుడు అర్థమైంది, ఓహో ప్రజలందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని అంటే ఇస్తున్నాడు గనక. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఒక లక్కీ డ్రా పెట్టుకొని మంచిగా ఒక 4,000 పోగు చేసి 5,000 పోగు చేస్తే గెలిచినోడికి ఒక బైక్ అని చెప్తే ఇప్పుడు దబ్బనియ్యరు 5,000 మంచికి. ఎంతసేపు పోతే 5,000 వస్తే 1,20,000. లక్కీ డ్రా పెడితే ఎంతసేపు? సంవత్సరంకి ఒక బండి అండి. మీరు టెన్షన్ పెట్టుకోకండి, బండ్లు లేవు అని మొత్తుకుంటారు మీరు. సంవత్సరంకు జనవరి 1 తారీఖు చిట్టు తీద్దాం. డిసెంబర్ 25 నుంచి మీకు టైం. మంచికి 5,000 కట్టండి, నంబర్ రాసుకోండి. ఎవరికైనా గెలిచిందని అంటే డిసెంబర్ 25 రూపాయ ఒక యాక్టివ్ తీసుకొచ్చాడు, పెట్టేద్దాం బండి ముంగాట, కారు ముంగాట, మన మందిరం ముందాట కంపెనీడు పెట్టినట్లు చూసుకుంటా. ఇది నాకు లెత్తదో అనుకుంటే 1,20,000 కర్మ. మీకు 1,20,000 బండి కొనియంగా నాకు ఒక 2 లక్షలు కూడా మిగులుతాయి. హల్లెలూయా. ఆ లక్కీ డ్రాలు పెట్టే స్కీములు పెట్టే వాడి దగ్గర ప్రజలు ఉంటారు. కానీ ప్రభు అనాదిలో నాకు అద్భుతం చెప్పాడు. అబ్రహామా,
నీ సంతానం ఆసామాసి ప్రజలు కాదయ్యా, ఆకాశంలో ఉండే నక్షత్రాలు. హల్లెలూయా. నువ్వెలా ఉండాలనుకుంటున్నా? నీ పట్ల నా పట్ల ప్రభు ఏ ప్రణాళికలు వేశాడో. నక్షత్రములుగా ఉండాలనుకున్న మనం కక్కుర్తి పడే స్వభావంలోకి ఎందుకు వస్తున్నాం? ఒక పూట తిండి కొరకు జ్యేష్ఠత్వం నమ్మిన ఏశావు లాంటి ప్రజలు ఈరోజు లేరా? దేవుని వాక్యం అంటుంది, అబ్రహామా నీ సంతానం శత్రువు గవినులు స్వాధీనం చేసుకుంటారు. అబ్రహామా నక్షత్రముల వలె ఉన్న నీ సంతానం దేవుని రాజ్య నిర్మాణంలో ప్రయాసపడతారు, యుద్ధం చేస్తారు, పోరాడతారు. మీరు ఆలోచించండి. గతించిన దినాల్లో మీకు చెప్పాను, పోరాటంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది, యుద్ధ రంగంలో చాలా గాయాలు అవుతాయి, దేవుని సేవలో ప్రయాసపడే వారికి చాలా పోరాటాలు ఉంటాయి. పని పోగొట్టుకోవాల్సి వస్తుంది, సమయం పోగొట్టుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది, బెనిఫిట్స్ పోగొట్టుకోవాల్సి వస్తుంది, చాలా లాస్ కావాల్సి వస్తుంది. నాతో పాటు 2 రోజులు తిరిగావు అనుకో, 2 రోజులు పని పోతే 2000 పోయినట్టే కదా. వాళ్ళు పోయిన మీటింగ్ నాతో వచ్చావు, వాళ్ళు నాకు కానుక పెట్టారు, నీకేం పెట్టారు? నాతో పాటు వచ్చావు, వచ్చిన తర్వాత అన్న చాలా బాయ్ అని చెప్తే నువ్వు రేపు తెల్లారి పనికి పోతే నేను వస్తేనే నాకు పెట్రోల్ మందనం కానుక ఇచ్చారు వాళ్ళు. కానీ నీకు 2000 ఓడిస్తాడు, అయ్యగారు ఇస్తాడా? ఇవ్వడు. నీ 2000 లాస్. కానీ నువ్వెవరో తెలుసా? యుద్ధము చేసేవాడివి. రక్తం పోయినా, దెబ్బలు తగిలినా, నేను పడుతున్న ఈ ప్రయాసంలో ఆత్మ సంబంధమైన దేవుని రాజ్య నిర్మాణం కోసం నా సేవకులతో కలిసి, నాయకులతో కలిసి పోరాడే నక్షత్రము వంటి వాడిగా నేను బతకాలి. హల్లెలూయా. ఇది అనాది ప్రణాళిక. అనాది ప్రణాళిక. 3వది అంటాడు, ఇస్సాకు నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను ప్రమాణం చేసినట్టుగా నీ సంతానం ఆకాశ నక్షత్రముల వలె మారుతుంది. చదువు మళ్ళీ ఒకసారి అన్నమాట. ఇదిగో ఈ మాట, నీ సంతానం నక్షత్రముల వలె ఉన్న నీ సంతానము బట్టి వలన సమస్త భూలోకము, సమస్త జనులు ఇదిగో ఆశీర్వాదానికే వీళ్ళు కారకులు. హల్లెలూయా. 3వదిగా నక్షత్రం ఎవరో తెలుసండి? ఆశీర్వాదానికి వీళ్ళు కారకులుగా మారుతారు. సంఘాలు వీళ్ళ ద్వారా కట్టబడతాయి, ప్రజలు కట్టబడతారు. దేవుని సేవలో దీవెన, సంఘములో ఆశీర్వాదం. నేను అడుగు పెట్టిన చోటెల్లా నేతిలో పడెను అని యోబు ప్రకటించినట్టుగా, ఒక యోసేపు పోతీఫరు ఇంట్లో ఉంటే పోతీఫరు దీవెన, ఒక యాకోబు లాబాను ఇంటిలోకి వెళ్తే లాబానుకు దీవెన. నా దేవుని బిడ్డలారా, ఒక బానిసగా దిక్కు దశము లేక వెళ్ళిన ఒక దానియేలు, ఒక యోసేపు, ఒక ఎస్తేరు తన జాతి ప్రజలకు ఆశీర్వాదకరంగా ఎలా మారారో. ఎస్తేరు కదా తన ప్రజలను విడిపించింది. హామాను యొక్క కుయుక్తిలో పడిపోకుండా యూదా జాతి ప్రజలందరి కొరకు తన స్థాయిని మరిచి ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి నాశనానికి గురి కావలసిన తన ప్రజలను కాపాడింది. దానియేలును బట్టి కదా తన జాతి ప్రజలందరికీ బబులోను సామ్రాజ్యంలో గౌరవం దొరికింది. ఒక యోసేపును బట్టి కదా యాకోబు యొక్క కుటుంబకులందరికీ ఆహారం దొరికింది. అంటే అర్థమేంటో తెలుసా? నక్షత్రముగా ఉన్నవాడు సమాజానికి నష్టంగా ఉండడు, కానీ దీవెనకరంగా ఉంటాడు. నన్ను బట్టి, నిన్ను బట్టి సంఘానికి, నీ కుటుంబానికి, నీ బంధువులకి మేలా కీడా ఏం జరుగుతుంది? నిన్ను బట్టి సమస్యలు వస్తున్నాయా? నువ్వు దీవెనకరంగా ఉంటావా? నువ్వు దీవెనకరంగా ఉన్నావా? ఆశీర్వాదకరంగా ఉన్నావా? సంఘానికి సమస్యగా ఉన్నావా? నువ్వు ఆలోచించు. బైబిల్ చెప్తుంది, నక్షత్రముల లాంటి సంతానం సమాజానికి ఆశీర్వాదానికి కారకులుగా ఉంటారు. సంఘము సమాజము కాదండి. వాక్యం చెప్తుంది, దేశ నలుమూలల ఈ సర్వ జగత్తులో ఉన్న ఎవ్రీ నేషన్, ప్రతి జాతి ప్రజలకు నీ సంతానమును బట్టి దీవెన దొరుకుతుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీ కుటుంబానికే సమస్య, కొంతమంది సంఘంలో సమస్య, సంఘానికి
కీడు చేయడమే తప్ప, సంఘాన్ని చీల్చడమే తప్ప, సంఘాన్ని పాడు చేసే దురుద్దేశాలే తప్ప సంఘానికి మేలుకరంగా, కుటుంబానికి మేలుకరంగా, సమాజానికి మేలుకరంగా, నలుగురిని కట్టే విధంగా ఎవరుంటారు అని అంటే నక్షత్రముల వంటి అనాది ప్రణాళికలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో ఆ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమని పిలువబడుతున్న ఆత్మ సంబంధమైన దేవుని బిడలముగా మనము కట్టబడాలి. మనం నలుగురిని కట్టాలి. మనము ప్రజలకు దీవెనకరముగా ఉండాలి. మన ద్వారా మేలే తప్ప ఎక్కడ కీడు జరగద్దు. హల్లెలూయా. చదవమా గట్టిగా హల్లెలూయా. నిన్ను బట్టి కుటుంబాలు కట్టబడాలండి. నిన్ను బట్టి భార్యాభర్తలు ఒకటిగా బతకాలి. నిన్ను బట్టి కుటుంబాలు, చెదరిపోయిన కుటుంబాలు బాగుపడాలి. నిన్ను బట్టి సంఘం బాగుపడాలి. నిన్ను బట్టి సంఘంలో వెళ్ళిపోయిన వారు సముఖంగా సహవాసంలో కూర్చోబడాలి. అర్థమవుతుందండి. మనము మేలుకరంగా ఉండాలి. ఎవరుంటారు వీళ్ళు అని అంటే నక్షత్రముతో పోల్చబడిన వారే ఉంటారు. అందుకే చెప్తున్నాను, మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. మనల్ని దేవుడు ఆసామాసి సంతానంగా, గాంధీ వంశంలో పుట్టినోడు గొప్పోడు అని చెప్పడం లేదు. అబ్రహాము వంశంలో పుట్టినవాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానంలో పుట్టిన వారిని నా ప్రభు భూమి మీద ఒక మనిషినో, భూమి మీద ఒక రాజునో కంపేర్ చేయలేదు. క్షేమంగా నా దేవుడు ఉన్నతంగా ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూపించేశాడు. అంటే భూమి మీద నీతో ఎవరిని టాలీ చెయ్యలేము. అందుకే బైబిల్ అంటుంది, ఇశ్రాయేలు భూమి మీద నిన్ను పోలినవాడు ఎవడు? నిన్ను ఎవరితో కంపేర్ చేయాలి? నిన్ను ఎవరితో పోల్చాలి? భూమి మీద నీలాంటి వాడు ఎవడూ లేడు. అందుకే నా ప్రభు మనల్ని భూమి మీద అబ్రహాము కాలంలో ప్రజలు ఉన్నారు, రాజులు ఉన్నారు. ఇగో ఆ పలానా దేశపు రాజు కొడుకులు ఉన్నారే, నీ సంతానం అలా చేస్తా. ఇగో పలానా చక్రవర్తి కుమారులు ఉన్నారే, వాళ్ళు అలా చేస్తా అని చెప్పలే. భూ సంబంధమైన వ్యక్తులను కాదు, ఆకాశంలో ప్రకాశిస్తున్న నక్షత్రాన్ని చూపించాడండి. అంత గొప్ప ఆలోచన ఆలోచించు. మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మనల్ని బట్టి ఎక్కడ నష్టం జరగద్దు. మనల్ని బట్టి ఎక్కడ ఎవరికి కన్నీళ్ళు రావద్దు. మనం మేలుకరంగా ఉండాలి. హల్లెలూయా. చెప్పాలిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, శత్రువును మీద ఆధిపత్యం చేసేవాడు, శత్రువు మీద ఆధిపత్యం చేసేవాడు. రెండు, దేవుని బిడ్డలారా, దేవుని సేవకులతో, నాయకులతో కలిసి ఆత్మ సంబంధమైన రాజ్య నిర్మాణంలో పోరాడేవారు. ప్రార్థనలో, పరిశుద్ధతలో, పరిచర్యలో, ఆత్మలో దేవుని రాజ్య నిర్మాణం కొరకు కష్టపడేవారు, ఆలోచించేవారు, ఆశపడేవారు. మూడు, వారిని బట్టి క్షేమం, వారిని బట్టి ఆశీర్వాదం. ఇదిగో దేవుని బిడ్డలారా, వారు ఎక్కడుంటే వారికి క్షేమం, వారు ఎక్కడుంటే ఆ ప్రాంతానికి ఆశీర్వాదం ఉంటుంది. అందుకే వారు ఒక నీటి ఊటగా ఉంటారని బైబిల్ చెప్పింది. హల్లెలూయా. నాలుగవదిగా మీకు గుర్తు చేస్తున్నాను దేవుని బిడ్డలారా, నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం. నేను ముగిస్తున్నాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 23వ వాక్యం. నెహెమ్యా పుస్తకం 9వ అధ్యాయం 23. త్వరగా చదవండి దయచేసి. వారి సంతతిని ఆకాశపు నక్షత్రముల వలె విస్తారముగా నేను చేసి ప్రవేశించి స్వతంత్రించుకొనున్నట్లు వారి పితరులకు దేవా నీవు వాగ్దానము చేసిన దేశములోనికి వారిని ఆ వాగ్దాన భూమిలోకి రప్పింపగా. హల్లెలూయా. నాలుగవదిగా, ఈ నక్షత్రముల లాంటి ఆ సంతానమట ఎక్కడికి చేరబోతున్నారు, ఎక్కడికి వారు వెళ్ళబోతున్నారు, వారి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? వాగ్దాన దేశం మీద మనసు ఉంటుంది. హల్లెలూయా. చెప్పండి, దేని మీద ఉంటుందట? వాగ్దానం. ఇదిగో నా ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి, ప్రభు అన్నాడు, నేను వెళ్తున్నాను, నేను మరలా వచ్చి నేనుండు చోటికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. దిస్ ఈజ్ ప్రామిస్. ఇది ప్రమాణం, ఇది వాగ్దానం.
దేవుని బిడ్డలుగా మనం ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలు, భారము, అప్పులు, సమస్యలు ఎన్నైనా ఉండని మన దర్శనంలో మన వాగ్దానాన్ని గురించిన మనసు ఉండాలి. హల్లెలూయా. ఒక రోజు నా ప్రభు త్వరగా రాబోతున్నాడా, మధ్యాకాశంలో నా ప్రభు నా కొరకు సిద్ధపరిచే ఆ వివాహ మహోత్సవములోకి నేను సిద్ధపడాలి. ఆ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకోవాలి. వాగ్దానాన్ని గురించిన భారం ఈరోజు చాలామంది దేవుని బిడ్డలకి భూమి మీద భూ సంబంధమైన వాటి మీదనే వారి మనసు చక్కర్లు కొడుతుంది. నా ప్రభు రేపు రాబోతున్నాడు. ఆ వాగ్దాన దేశంలోకి నేను అడుగు పెట్టాలి. ఆ మహిమలో నేను పాలుభాగస్తురాలని కావాలి అన్న భారంతో తన జీవితాన్ని కట్టుకునే పని లేదు చాలామందికి. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు నీకు తెలుసు కదా. ఒక బుద్ధి లేని కన్యకగా నీకు మెలకువ సిద్ధపాటు లేకపోతే ఎట్లా? దేవుని వాక్యం అంటుంది, నక్షత్రముల వంటి వారు ఎలా ఉంటారు అని అంటే వాగ్దానము మీద మనసు పెడతారు. హల్లెలూయా. చవాలుషారుగా హల్లెలూయా. ఒకటి, ఆధిపత్యం కలిగి ఉంటారు. 2, పరిచర్య కొరకు పోరాడతారు. 3, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. 4, వాగ్దానాన్ని గురించిన ఆలోచన. కష్టమున్నా, సుఖమున్నా, క్షేమమున్నా, ఉన్నా ఇవి మనకు అశాశ్వతమేనని, కుటుంబము, సమస్యలు, బాధలు అన్నీ 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 శాశ్వతం ఏవి కాదు. సుఖము కాదు, కష్టము కాదు. నువ్వు అనుభవిస్తున్న సుఖం ఎప్పటికీ నీతో ఉండేది కాదు. నువ్వు అనుభవిస్తున్న బాధ కూడా ఎప్పటికీ నీతో ఉండేది కూడా కాదు. ఏం భయపడకండి. ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచిపోయే దినాలు దగ్గర పడ్డాయి. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా. కారణం మనకు వాగ్దానం ఉంది. అక్కడికి వెళ్ళబోతున్నాం. చాలామందికి వాగ్దానం గురించిన ఆలోచన లేదు. 24 గంటలు లోకం లోకం లోకం. ప్రతి ప్రార్థనలో నీ ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? నీ అక్కర్లు, నీ అవసరతలు, సమస్యలు, పోరాటాలు ఎన్ని ప్రార్థన చేసినా, ప్రభువా నీ మహిమ గల రాకడ త్వరపడుతుంది. ఈ రాత్రి నీ రాకడొస్తే ఆ మహిమలో నన్ను ఎత్తబడే గుంపులో సిద్ధం చేయి, నన్ను శుద్ధి చేయి. రేపు గనక నాకు ఆయుష్యుండి నీ రాకడ ఆలస్యమైతే నీ కొరకు బ్రతుకుటకు సహాయము చేయి. ఈ పాయింట్ ప్రతిరోజు మనం రాత్రి చెప్పాలి. కారణం ఏ రాత్రి, ఏ సమయం, ఏ ఘడియలో రాకడొస్తుందో తెలియదు కనుక రాకడలో విడిచిపెట్టబడి వాగ్దాన దేశంలోకి దూరం అయిపోయి నశించిపోయిన 40 ఏళ్ల ప్రయాణం వాగ్దానం కోసమే ప్రారంభించారు. కానీ గమ్యాన్ని చేరకుండా లక్షల మంది పతనమైనట్టుగా ఈరోజు అనేక క్రైస్తవ సమాజంలో వాగ్దానమును గురించిన ఆలోచనలు లేవు. అందుకే నక్షత్రములుగా ఉన్నవారే వాగ్దానాన్ని హృదయంలో పెట్టుకొని కదులుతారు. ఏ ఉన్నా వారి మనసులో శాశ్వతమైన ఆశీర్వాదం కొరకు తమను తాము సిద్ధము చేసుకుంటూ వెళ్తారు. హల్లెలూయా. చదమగడి హల్లెలూయా. చివరిగా ఒక మాట మీకు గుర్తు చేస్తాను. దానియేలు పుస్తకం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. దానియేలు పుస్తకము 12వ అధ్యాయం 3వ వాక్యం చదవండి ఒకసారి. సిస్టర్స్లో నుంచి ఒకరు చదవండి, బ్రదర్స్లో నుంచి కూడా ఆ మాట చదవండి దయచేసి ఒకసారి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఇదిగో నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఏ వ్యక్తి అయితే అనేక ప్రజలను నీతి మార్గమును అనుసరించున్నట్లు తిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. హల్లెలూయా. చదువుతా బ్రదర్స్లో చదవండి ఒకసారి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతుల వలె పోలిన వారై ప్రకాశిస్తారు. ఇదిగో నీతి మార్గమును అనుసరించి ఆ నీతి మార్గములో నడుచుకొనున్నట్లు ఏ విశ్వాస అయితే, ఏ సేవకుడైతే అనేక ప్రజలను నీతి మార్గముల వైపు తిప్పుదురో
వారు నక్షత్రముల వలె అనాదిలో ప్రమాణము చేసిన అబ్రహాముకు చూపిన నక్షత్రముల వలె ఉంటారు. హల్లెలూయా. చదమా హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రం ఏం చేస్తుంది? ప్రజలను నీతిమంతుడైన యేసు వైపు తిప్పుతుంది. ఏం చేస్తుంది నక్షత్రం? నక్షత్రం కలిగిన స్వభావం విశ్వాస ప్రజలు, దేవుని ప్రజలు, సేవకులు, అబ్రహాముకు ప్రమాణం చేసిన నక్షత్రము లాంటి ఆ ఆశీర్వాదం కలిగిన ప్రజలు ఏం చేస్తారంటే వారికి వారే బతుకురు, వారికి జీవన యాత్రలో సాగరు. వారి మనసులో ఒక భారం ఉంటుంది. ఏంటో తెలుసా? ప్రజలను నీతిమంతుడు అని పిలువబడుతున్న నా యేసయ్య మార్గముల వైపు ప్రజలను తిప్పుతారు. నలుగురికి సువార్త చేస్తారు. వారిని ప్రభు మార్గాల వైపు తిప్పుతారు. ఆత్మల భారం కలిగి ఉంటారు. ప్రజలను దేవుని వైపు తిప్పుతారు. మనకందరికీ తెలుసు, ఇదిగో క్రిస్మస్ దినాలు దగ్గర పడుతున్నాయి. దేవుని వాక్యంలో రాయబడ్డ మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వాక్యం, 2వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వాక్యం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, ఇదిగో హేరోదుతో జ్ఞానులు అంటున్నారు, తూర్పు దేశంలో మా దేశంలో మాకు ఒక నక్షత్రం, యూదుల రాజుగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళు, ఆయనను పూజింపమని మాకు మార్గాన్ని చూపింది, మేము వచ్చాం. ఆయన ఏడి అంటే ఇప్పుడు యూదుల రాజైన యేసయ్య దగ్గరికి నడిపించింది ఎవరు? నక్షత్రం. చెప్పండి, ఎవరు? నేను, మీరు ఆ రాజాది రాజైన యేసు యొద్దకు ఎవరిని నడిపిస్తున్నాం? నువ్వు నిజంగా నక్షత్రం అయితే నీ కుటుంబం తప్పిపోతుంది కదా, నీ సొంత ప్రజలు పాడైపోతున్నారు కదా, వారికి మార్గం చూపవా? మార్గంల వైపు నడిపించవా? వారికి మార్గం వైపు ఆ నక్షత్రం తోవ చూపినట్టుగా ఈరోజు మీకైనా నాకైనా దేవుడు కలలో కనపడి చెప్పాడా? ఎవరో మనిషి చెప్పాడా యేసు గురించి? చెప్పండి, ఎవరికైనా దేవుడు కలలో కనపడి బిడ్డా నేను రాని దేవుణ్ణి అని చెప్పాడా? ఎవరైనా మనుషులు చెప్పారా? చెప్పండి అమ్మా, ఎవరు చెప్పారు? ఎవరో దైవజనుడో విశ్వాసో సువార్త చెప్తేనే కదా మనకి తోవ తెలిసింది. సువార్త చెప్తేనే కదా. ఆ మధ్యలో లాస్ట్ వీక్ అనుకుంటే ఒక బ్రదర్ వచ్చాడు కదా, బయటకు వెళ్ళిన తర్వాత, బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే, ఆ సార్ నేను ఇక్కడికి అర్జెంట్ పని మీద వచ్చాను, నేను డ్రైవర్ నేను మందిరానికి వెళ్ళాలి అని అంటే, మాకు డ్రైవర్ ఉన్నాడు, రాజు అని ఒక డ్రైవర్ ఉన్నాడు, నాకు తెలుసు, ఆయనకు ఫోన్ చేశాను, ఇక్కడ చర్చికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అని అంటే, సరస్సులకు మన చర్చ్ ఉంటుంది వెళ్ళు అని చెప్పాడు. వచ్చినాను. హల్లెలూయా, చెబుతా గట్టిగా హల్లెలూయా. మాయల పకీరు యొక్క ప్రాణమట 7 సముద్రాలు దాటిన మర్రి చెట్టు త్వరలో ఒక సిలుక ఉంటుందట, సిలుకలో ఉందట. నేను సత్యం చెప్తాను, ఏ ఉపదేశంలో పెరిగినాడు ఏ దేశాలకు పైన అని ప్రాణమంతా ఈయనే ఉంటుంది. ఇది కష్టం. ఏదో మనసు కష్టమైన సందర్భాలు కొన్ని ఉండొచ్చు, కానీ మనసు అంతా సంఘం, సేవ, నా మందిరం ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. త్రోవ చూపాలండి. మీరు ఎవరికి త్రోవ చూపుతున్నారు? నీ కుటుంబానికి ఎవడు త్రోవ చూపాలి? నీ కాలనీకి, నీ గ్రామానికి, నీ ప్రజలకి, నీ తల్లిదండ్రులకి ఎవడు త్రోవ చూపాలి? నువ్వు నక్షత్రం అయితే, నానా ఇది కాదు నాన్న జీవితం, నా మాట విను, నాతో పట్టిసరా మందిరానికి, బాగుంటుంది జీవితం అన్నా, నా మాట విను చెప్తున్నావా ఎవరికైనా? నీ సంతానం నక్షత్రముల వల్ల ఉంటుంది అన్నాడే. నీవు నక్షత్రముల వల్ల నీ కాలనీలో, నీ ఆఫీసులో, నీ ఉద్యోగాలలో, నీ గ్రామంలో ఎవరికైనా తావు చూపుతున్నావా? నీ మట్టుకు నువ్వే వెళ్తున్నావా? ఆలోచించు. జ్ఞానులు అంటున్నారు, రాజా మేము ఆరాధించడానికి వచ్చాం యూదుల రాజుని. ఎవడు చెప్పాడు యూదుల రాజు ఇక్కడ ఉన్నాడని? నక్షత్రము మాకు తోవ చూపింది. హల్లెలూయా.
ఆ నక్షత్రం ఎక్కడ దాకా పట్టుకుపోయింది తెలుసా? 9వ వాక్యం చదువు ఒకసారి. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము యేసయ్య భూమి మీద ఎక్కడ ఉన్నాడో ఆ చోటి మీదుగా వచ్చు వరకు బాబా నీవు నడిపించిన ప్రజలు పరలోకములోకి వెళ్ళేదాకా నువ్వు నడిపించాలి. ఎడదాకా నడిపించాలి? చెప్పాలి, ఎడదాకా నడిపించాలి? నేను చెప్తలేదు, బైబిల్ చెప్తుంది. శిశువు ఉండిన చోటి మీదుగా అంటే జ్ఞానులు యేసయ్యను ముఖ దర్శనం చేసేంత వరకు నక్షత్రం తూర్పు దేశంలో నుండి వాళ్ళను నడిపిస్తూనే వచ్చింది. ఒకరోజు సువార్త చెప్తావు అంతేనా? ఇక్కడికి తేవడం మాత్రమే కాదు, అక్కడ నిలబెట్టేంత వరకు వాళ్ళతో మనం పని చేయాలి. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తు యేసు ఎదుట నిలవబెట్టవలెనని నేను ప్రయాసం చేస్తున్నాను. విశ్వాస పెట్టారా? ఒక వ్యక్తికి సువార్త చేసావు, మందిరానికి తీసుకొచ్చావు, విడిచిపెట్టకు. అతనికి క్రమం నేర్పు, అతన్ని ఓదార్చు, అతన్ని బలపరచు, అతనికి మార్గదర్శిగా ఉండు. ఎప్పటి వరకు నడిపించు తెలుసా? అతడు యేసును చూచేంత వరకు, రేపు యేసును చేరేంత వరకు, ఆ శిశువు ఉండిన చోటికి చేర్చేంత వరకు ఒక నక్షత్రము గమ్యము చూపినట్టుగా దేవుని బిడలమైన మనమందరం నశించిపోతున్న ప్రజలకు నీతి మార్గమును చూపించడం మాత్రమే కాదు, నీతిమంతుడైన యేసుతో కలుసుకునేంత వరకు మనము ముందుండి నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, దేవుని పెట్టారా మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పలేదా దేవుడు? దేవుని వాక్యం అంటుంది నీతి మంతుల వెలుగు తేజరిల్లుతుందని బైబిల్ చెప్తుంది. బైబిల్ వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నేను నిన్ను పిలిచి అన్య జనులకు వెలుగుగా నేను నిన్ను నియమించాను అని అంటాడు. వెలుగు ఎవరు? ఇశ్రాయేలు కాదా? వెలుగు ఎవరు? నీవు నేను కాదా? అక్కడ దేవుని వాక్యం అంటుంది, జనములు నీ వెలుగునకు వస్తారు. ఎవరి వెలుగు? విశ్వాసిగా నీ వెలుగు, సేవకుడిగా నా వెలుగు. నేను ఒక నక్షత్రముగా బతికినప్పుడు, మీరు నక్షత్రముల వల్ల బతికినప్పుడు వాక్యం అంటుంది జనములు నీ వెలుగునకు వస్తారు. నీలో ఉన్న వెలుగు అన్య జనుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయండి. దేవుడు ఊరికే మాట్లాడలేదండి. మనం ఒక నక్షత్రం అని పాత నిబంధనలో చెప్తే కొత్త నిబంధనలో నేరుగా చెప్పేస్తాడు, మీరు లోకమునకు వెలుగునై ఉన్నారు. ఈరోజు ఆలోచించా, నా ప్రభువా, నా తల్లి గర్భంలో నేను పుట్టక మునిపే నా పితరుడైన అబ్రహాముకు ఒక సంతానంగా నన్ను మార్చావు. నేను ఒక నక్షత్రంగా బతకాలి. నా నక్షత్రంగా ఆధిపత్యం కలిగిన అధికారం అభిషేకంతో నన్ను నింపు. నేను దేనికి లోబడకూడదు, ఏ శాపానికి, ఏ దుష్టుని కుయుక్తులకు నేను తల వంచొద్దు. అధికారము కలిగిన ఆత్మతో నన్ను నింపు. శత్రువు గవిని నేను నా అధీనతలో ఉంచుకున్నట్టు చేయి. రెండవదిగా, నీవు నాకు ఇచ్చిన నాయకులతో, నీవు నాకు ఇచ్చిన సేవకులతో ఈ తరం, ఆ తరములో దెబోరాతో వారు పోరాడి నక్షత్రాలు పోరాడినట్టుగా నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో నీ రాజ్య విస్తరణ కోసం మా సేవకులతో, నాయకులతో కలిసి మేము ఈ ప్రయాణంలో పోరాడేవారిగా మమ్మల్ని సిద్ధం చేయి. ప్రభువా, నన్ను సంఘంలో పెట్టావు, నన్ను బట్టి సంఘానికి క్షేమం. ప్రభువా, మేము ఒక కుటుంబానికి వెళ్తున్నాం, మమ్మల్ని బట్టి ఆ కుటుంబానికి దీవెన. మా మమ్మలను బట్టి మా గ్రామానికి దీవెన, మమ్మలను బట్టి మా ప్రాంతానికి దీవెన. మేము మా ప్రాంతాలకు కీడుగా, మేము మా ప్రాంతాలకు నష్టముగా ఉండొద్దు. నేను ఒంటరిగా నమ్ముకున్నాను ప్రభువా. నా గ్రామంలో నేను ఒక్కనున్నాను ప్రభువా. యోసేపును బట్టి ఆయా ఐగుప్తు దేశము దీవించబడ్డప్పుడు ఐగుప్తు ప్రజలు యోసేపును నెట్టేయగలరా? యోసేపును మాకొద్దు, ఐగుప్తుడు కాదు అని గంటేయగలరా? కారణం, ఆయనను బట్టి వాళ్ళకి అన్నం దొరుకుతుంది, ఆయనను బట్టి క్షేమం దొరుకుతున్నప్పుడు ఎవడు విడిచిపెడతాడండి? నేను అంటున్నాను, సమస్తమైన అన్య జనుల మధ్యలో నువ్వు దీవెనకరంగా నువ్వు బతకగలిగితే నిన్నెవడు దోసేస్తాడు? ఎవడు దోసాడు? కారణం ఏంటో తెలుసా? నిన్ను బట్టి వారికి క్షేమం ఉంది, నిన్ను బట్టి వారికి దీవెన ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక ఆ ప్రాంతానికి క్షేమం ఉంది. ప్రార్థించాలి. ప్రభువా, మా ఊరికి మంచి వర్షాలు ఇవ్వు ప్రభువా. ప్రభువా, మా ఊరికి మంచి క్షేమం దయచే ప్రభువా. ఇవన్నీ మనల్ని బట్టి క్షేమం పొందాలి. లాభాన్ని అంటాడు,
యాకోబు, నువ్వు నా ఇంట్లో ఏ టైంలో అడుగు పెట్టావో కానీ నన్ను కూడా మీ దేవుడు దీవించాడయ్యా. లాబాను సిరియావాడు, అన్యుడు, బొమ్మలను పూజించేవాడు. యాకోబును బట్టి లాబాను దీవించబడ్డాడు. మనల్ని బట్టి మన ప్రాంతాలు దీవించబడితే, మనల్ని బట్టి మన బంధువులు దీవించబడితే, ఏ బంధువు ఇంటికి పోయినా వారిని దీవించిరా, ఏ కుటుంబం ఇంటికి చుట్టాల ఇంటికి పోయినా వారిని ఆశీర్వదించిరా. మీరు నాశనం అవుతారు పో, నా మాట అయినారు, ఎన్ని రోజుల మీతో తలనొప్పి ఉంది అని అనుకో. వారికి నువ్వు మార్గదర్శిగా నిలబడు, వారిని ఆశీర్వదించు. వారి ఒకరోజు నీ తోవలోకి వస్తారు. నువ్వు ఒక నక్షత్రముగా వారిని నిజ దేవుని పాద చెంతకి నువ్వు నడిపించగలిగేటట్టుగా మారాలి. దేవుని వాక్యం అంటుంది, ఒక 5 అనుభవాలు నేను మీకు చూపించాను దేవుని బిడ్డలారా. 1 అధికారము కలిగిన వారిగా, 2వది యుద్ధము చేసే పోరాడే వారిగా, పరిచర్య కొరకు ప్రాకులాడే వారిగా, 4 అనేకులకు సంఘానికి దీవెనకరముగా, 4 వాగ్దాన దేశమును గురించిన భారము కలిగిన వారిగా, భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే కాక వాగ్దానము కొరకు సిద్ధపడే వారిగా, 5 అనేక ప్రజలను ప్రభు వరపు, ప్రభు నీతి మార్గాల వైపు, ఒక ఉపదేశ క్రమం వైపు, ఒక నామకార్థులుగా ఉన్న వారిని, అది కాదు క్రమం, దైవ నియమాలు ఇవి, ఉపదేశ క్రమం ఇది, సేవ అంటే ఇది, సేవకులంటే ఇది. మహోత్తరమైన రాజ్యంలో నిలవాలంటే ఈ అనుభవాలలో, ఈ మార్గాల్లో బతకాలి అని ఒక అకుల్లా ప్రిస్కిల్లా సగము సేవ నేర్చుకున్న ఒక అపోల్లకు నేర్పినట్టుగా నామకార్థులకు దైవికమైన విలువలు నువ్వు నేర్పాలి. హల్లెలూయా, చదవమగడి హల్లెలూయా. సమస్య ఏంటో తెలుసా? ఒక్క మాట, రాకడ దినాల్లో జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? భయంకరమైన ప్రమాదం భూమి మీద జరుగుతుంది. ఆ ప్రమాదాన్ని దర్శనంలో చూసిన ఒక సేవకుడు రాస్తున్నాడు ఉత్తరం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన పుస్తకము 12వ అధ్యాయం, చదువు 3వ వాక్యం నుంచి. ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రటి మహాఘట సర్పం, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ఇదిగో దాని తోక, ఇదిగో అబ్రహామా, నీ సంతానం ఆకాశంలో ప్రకాశిస్తున్న నక్షత్రముల వలె ఉంటుందని చెప్పాడే. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని, 100కు ముగ్గురిని కింద పడేస్తారు. ఎంతమందిని? 3%. ఎవరు వీళ్ళు? అబ్రహాం సంతానం కాదా? ఎవరు వీళ్ళు? ఇప్పటి వరకు చెప్పిన 5 అనుభవాలు కలిగిన వారు కాదా? వీరినట సాతానుడు గాడు చిల్లర అది మన అయ్య చెప్పేవాడు. ఏమంటే తెలుసా? ఒక సేవకునికి సూపర్ క్షేమం ఉందని అంటే వాడు సేవలో సరిగా లేనట్లే లెక్క. కారణం అంటాడట, సైతాన్తో అంటాడట, ఏమని? నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను, నీ పని నువ్వు చేసుకో, ఎవరిని నాశనం చేస్తావో చేసుకో, నాకేం అవసరం లేదు, నేను ఇక్కడ తింటా, నాకు 20 మంది విశ్వాసులు ఉన్నారు, ఇంత అన్నం దొరుకుతుంది, చాలు, నన్నేమనకు, నేను నిన్నేమన్నా. ఇప్పుడు సమస్య ఏంది? వాడిని ఎవడైనా ఏమని అంటేనే కదా వాడు కూడా అంటాడు. సాతానుతో పోరాడేవాడితో సాతాను పోరాడుతుంది. సాతానుతో పోరాటం ఉన్నవాడితో ఎప్పుడు పోరాటాలే, ఇబ్బందులే, శ్రమలే ఉంటాయి. ఇప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, సాతానట ఆకాశంలో ఉన్న నక్షత్రములను తోకతో ఈడ్చి, కుయుక్తి, తోక అంటే కుయుక్తి, కన్నింగ్, మాయమాటలతో చెప్పి ఈడ్చి నేల మీద పడేస్తాను. అనేకులు పాడైపోతున్న దుర్దినాలు. నిన్ను ఆకాశంలో చూస్తున్నాడు దేవుడు. నువ్వు నేలకు దిగజారద్దు, నువ్వు దిగజారిపోవద్దు. నా సంఘపెట్లారా, బైబిల్ అంటుంది, ఇదిగో 7 దీప స్తంభముల మధ్యలో సంచరించువాడు, 7 నక్షత్రములు తన చేత పట్టుకొని మాట్లాడువాడు చెప్పు సంగతులు ఏవనగా, 7 నక్షత్రములు 7 సంఘములో. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా.
నక్షత్రముల వలె మనం ప్రకాశించాలి. ఆ నక్షత్రపు యొక్క అనుభవాల గుండా మీరు నేను బతకాలి. నా దేవుడు అలాగ మనలను మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి లేచి నిలబడదాం.